డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు గారికి నిరసన సెగ ఆయన నియోజకవర్గంలో ఇల్లు కూల్చేయటం దాని మీద ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. వామపక్షాలు కూడా గొంతు కలిపాయి, గళం కలిపాయి. అంటే నిజంగా అసలు ఆందోళన రెండు ఇదిగోండి మళ్ళీ బుల్డోజర్లు ఈరోజు ప్రజాశక్తుల వార్త. రఘురామకృష్ణరాజు గారు ఉండి నియోజకవర్గం పాలకోడేరు అనుకుంటా ఇది జరిగింది. ఇక్కడ విశేషం ఏమంటే కూల్చి వేసింది కూడా అల్లూరు సీతారామరాజు నగర్. అక్కడ 89-90 నుంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు బతిమాలారు, ముందు నుంచి పోలీసులకు చెప్పారు, ఇవన్నీ జరిగింది. పునరావాసం లేకుండా బుల్డోజర్లు పెట్టి తీసేయాల్సినంత అవసరం ఏమొచ్చా? బేసిక్గా వాళ్ళు బుల్డోజర్ల సర్కారు కదా, డబుల్ ఇంజన్ కదా. అదే ఇప్పుడు అంటే నిజంగా ఇప్పటి వరకు లేదు. కానీ అక్కడికి వెళ్ళేసరికి పాలకోడేరు మండలం శివారు ఏఎస్ అంటే అల్లూరు సీతారామరాజు నగర్. కాబట్టి దీని మీద వాళ్ళైతే తీవ్రంగా మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే చెప్పిన వ్యక్తిగతంగా ఆయన చేయకపోవడం, అందులో ఆయనకున్న ఇమేజ్, మీడియా పాపులారిటీ ఇవన్నీ చూసినప్పుడు మరి ఇంత చిన్న విషయంలో ఆయన ఎందుకు పేదలకు ఇంతకుముందు కూడా 1-2 అంబేద్కర్ విగ్రహం ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి. వాసు బాధాకరమైంది. ఇదే సమయంలో పీఠాపురంలో కూడా మల్లాం అనే ఒక గ్రామంలో దళితుల బహిష్కరణ అన్నది, గ్రామ బహిష్కరణ వాళ్ళకి ఆ కిరాణా షాపుల్లో ఈ వస్తువులు కూడా అమ్మద్దని ఎంత దుర్మార్గం, చాలా దారుణమైన విషయం. గోయింగ్ బ్యాక్ టు మిడివల్ ఏజెస్. ఎస్, ఇప్పుడు ఈ రోజే ఆర్ఎస్ఎస్ బాస్ మోహన్ భగవత్ ఆయన ఒకే ఆలయం ఒకే బావి అన్నాడు కదా అన్నాడు. ఈ రోజు ఈ సమయంలో జరుగుతుంది. ఇటు పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం పిఠాపురం, సరే ఆయనకు తెలుసని నేను చెప్పను, ఆయన ఎక్కడో ఉంటే, కానీ ఈ శక్తులు ఎలా ఉంటాయి, కులాధిపత్య శక్తులు లేకపోతే పెత్తందారి శక్తులు గోదావరి జిల్లాలో ఇటువంటివి తరచూ జరుగుతున్నాయి వాసు. ఇక్కడ ఏంటి, ఒక ఎలక్ట్రీషియన్ అతని ఏదో పని చేయించుకొని డబ్బు ఇస్తానన్న డబ్బు ఇవ్వనందుకు అతను అడ్డం తిరిగాడు. దాని మీద అతను ఏదో చేశాడని తర్వాత ఇచ్చినప్పటికీ కక్ష పెంచుకున్నారు ఆ కులస్తులందరూ. సో బహిష్కరణ 2 రోజుల తర్వాత ఇంట్లోకి రానివ్వరు. ఇంట్లోకి ఎలాగో రానివ్వరు, కనీసం బజార్లో కూడా రానివ్వటం, సరుకులు లేపడం. కలెక్టరు అధికారులు అక్కడికి వెళ్ళి సర్దుబాటు చేసే ఇష్యూనా వాసు ఇది? ఒకటి సార్, అంటే కలెక్టరు లేకపోతే ఆర్డీఓ పోలీసు ఎప్పుడు వెళ్ళారు? మీడియా చూపించారు. లోకల్ గా ఉండే పోలీసులు తెలియదా? లోకల్ గా ఉండే రెవెన్యూ ఇన్స్పెక్టర్ తెలియదు. కరెక్ట్, వాళ్ళందరూ దే నీడ్ టు ఇన్ఫార్మ్ దేర్ హైయర్ అప్స్ కదండి. ఇప్పుడు మనం సనాతన ధర్మము అవి వచ్చినప్పుడు సరే మిగతా రాజకీయాలు పక్కన పెట్టండి, ఈ ఇదిగోండి ఉప ముఖ్యమంత్రి ఇలాకాలో సాంఘిక బహిష్కరణ, అన్ని సౌకర్యాలు ఆయన నియోజకవర్గంలోనే ఆయనకి జరుగుతున్నాయి. మరి ఎందుకో తెలియదు. కానీ మరి ఒకటి సార్, దళితులను పనులకు పిలవద్దని హోటళ్లలో, టిఫిన్, టీ, పాల కేంద్రాల్లో, పాలు కిరాణా దుకాణాల్లో నిత్యావసర సరుకులు విక్రయించరాదని పెద్దదారులు నిర్ణయించారు. 16న జరిగింది. వైరింగ్ వల్ల అతను చనిపోయాడండి, సురేష్ అనే అబ్బాయి. అతనికి సంబంధించిన పరిహారం కోసం ఏదో జరిగింది. అంటే ఘటనే విషాదం. చనిపోయినప్పుడు దాన్ని కుల సమస్యగా తీసుకోవడం తప్పది. ఎంత జరిగినా కానీ చేయకపోవడం. దీంతో పాటు సార్, నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారి ప్రతినిధిగా నాగబాబు గారు ఉంటారని ప్రచారం జరిగింది. ఆయన 2 రోజులు వచ్చారు, ఈయన శంకుస్థాపనలు చేసిన వాటికి ప్రారంభోత్సవాలు చేశారు, వెళ్ళిపోయారు. నాగబాబు గారు కనీసం ట్వీట్ కూడా చేయలేదు. 3 రోజులు జనం అడుగుతున్నారు. 3 రోజులు అయింది వాళ్ళకి, 3 రోజులు అయింది. అక్కడ ధర్నాలు చేశారు. అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నా, అంబేద్కర్ కూడా చేశాము. వాస్తవంగా 2 రోజుల ముందే అంబేద్కర్ జయంతి. ఇప్పుడు సనాతనం అనే నమ్మకం వేరు, ఈ వర్ణాశ్రమ ధర్మాలు వద్దని చెప్పేదానికి ఉదాహరణ మనకి ఇప్పుడు పీఠాపురంలో కనిపిస్తున్నటువంటి ఉదాహరణ. ఇప్పుడు కూడా దీన్ని ఏదో మర్చిపూసి కొంతమంది ఊళ్ళో సర్దుబాటు అయితే, ఏం సర్దుబాటు అంటే వాళ్ళని బహిష్కరణ చేయటము, లేకపోతే ఏదో నోరుమూసు సర్దుకోండి అని చెప్పడం, అది పరిష్కారం. ఒకటి దీని మీద చర్య తీసుకోవాలి కదా. ఎస్సీ ఎస్టీ చట్టం కింద ఇంతకంటే ఏముంటుంది? సంఘ బహిష్కారం కంటే ఉందా అసలు ఇంకా భారతదేశంలో? మీరు ప్రస్తావన చేశారు కాబట్టి ఒకటి అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ వెళ్ళి మాట్లాడుతున్నాను సార్. చిలకలూరుపేట బస్సు దహనం కేసు మీకు తెలుసు, దాదాపు 30 ఏళ్ల క్రితం జరిగింది అనుకుంటా. లైఫ్ పడిన వాళ్ళు ఇంతవరకు జైలు నుంచి బయటకు రాల. చలపతిరావు, డేవిడ్ అనుకుంటా, వాళ్ళిద్దరు 14 ఏళ్ళు యావజ్యం అయిపోయింది. 30 ఏళ్ళ నుంచి ఇంకా వాళ్ళు అక్కడ. ఇప్పుడు ఇంకేంటి సార్, వాళ్ళు బయట సమాజం, వాళ్ళ పిల్లలు ఎట్టున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళ కుటుంబాలు ఎట్టున్నాయో వాళ్ళకి తెలియదు. ఈ రోజుకి దాని మీద పోరాటం చేస్తున్నారు. హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్తే మేము తప్పనిసరిగా పరిశీలించదండి. 30 ఏళ్ళ తర్వాత వాళ్ళు బయటకు వస్తే వాళ్ళకి థ్రెట్ ఉంటుంది. బయటకు వస్తే 30 ఏళ్ళ తర్వాత థ్రెట్ ఏంటండి? విక్టిమ్ ఫ్యామిలీస్ పట్టించుకోవట్లా. అంతే కదా మీరు అన్నది. నిజంగా వాళ్ళు
అదే అప్పుడు జరిగిన దాంట్లో క్షమాభిక్ష అవి చాలా అయినా శిక్ష పడింది, 30 ఏళ్ళు గడిచింది. 2 యావజ్జీవాలు సార్ వాళ్ళకి ఇప్పుడు అనుభవించింది. ఖచ్చితంగా దాన్ని వదిలిపెట్టాలి కదా, ఇప్పటికైనా. మానవీయ కోణంలో చూడాల్సిన అవసరం చాలా ఉంది. వాళ్ళ శక్తులు ఉడిగిపోయి వృద్ధాప్యంలో ఇందాక మనం మాట్లాడామే, సుప్రీంకోర్టు రాష్ట్రపతికి చెప్పడం, రాష్ట్రపతికి సుప్రీంకోర్టు మెర్సీ పిటిషన్లు ఒక ఇంత వ్యవధిలో 3 నెలల్లో మీరు పరిష్కరించాలని కూడా ఇదివరకు ఆదేశించింది. అప్పుడు ప్రణబ్ ముఖర్జీ కొంచెం వేగంగా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకునేవాడు. అని నేను చెప్తుంది రాష్ట్రపతిని ఆదేశించడం కాదు, రాజ్యాంగానికి ఎవరు అతీతులు కాదు, దళితులను కాపాడడము అన్నది కూడా మన రాజ్యాంగం యొక్క ఆదేశిక సూత్రాల్లో ఒకటి. సామాజిక న్యాయం అన్నది కాబట్టి తప్పకుండా ప్రత్యేకమని కాదు కానీ సామాజిక న్యాయం యాంగిల్లో, సామాజిక న్యాయం అనే యాంగిల్లో, సామాజిక న్యాయం అనే అర్థంలో అంతే కదా. అంటే అణగారిన వర్గాలు ఇవన్నీ, నేను ఇప్పుడు కేసులో దళితులు అనేది నేను చెప్పడం లేదు, హ్యూమానిటేరియన్ గ్రౌండ్ మానవీయ కోణాలు మనం చూడాలి కదా. కాబట్టి తప్పకుండా ఈ 2 ఘటనలు కూడా చాలా బాధాకరమైనవి. 2 కూడా అక్కడే జరగడం, ఇద్దరు కూడా చాలా మీడియా సెలబ్రిటీస్ కూడా ఉన్నటువంటి నాయకులు. ఒక ఆయన రాజ్యాంగ పదవి, ఇంకొక ఆయన ఉప ముఖ్యమంత్రి, ఇంకా ఆయనే కదా ఇప్పుడు ఏపీలో పీ ఫర్ పవన్ అన్న పరిస్థితుల్లో తప్పకుండా ఆయన జోక్యం చేసుకుంటారని నేను ఆశిస్తున్నా ఈ రోజు లోపల. విశాఖపట్నంలో ఎంతో మందికి ఎన్నో సహాయాలు చేస్తుంటారు, ఆ అభాగ్యుడికి కూడా సహాయం చేస్తే చాలా చేయాలి. ఆయన తత్వం ఉందండి, ఉంది కాబట్టి ఆయన వ్యక్తిగతంగా కూడా చేయొచ్చు. రెండోది ఈ ధోరణిని నేను సహించడం లేదన్న సందేశం ఆయన ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సనాతన అని నేను చెప్తున్నప్పుడు నేను ఈ కులాల దొంతరణను నేను ప్రమోట్ చేయదలుచుకోవట్లేదు అనే మెసేజ్ ఆయన దగ్గర నుంచి పోవాలి. ఇట్ షుడ్ నాట్ బి ఏ సోషల్ లాబింగ్.